ఓరి దేవుడో అసలు ఈ విమానాలకి ఏమైతుంది? జనాలు విమానాలు ఎక్కాలనా అద్దా? విమానం ఎక్కుడంటే ఒక సంబరం లెక్క అనిపించేది. విమానంలో పోవడే చాలా మంది గిట్లకి ఆయుష్ ఉండేది. కానీ నడుమ విమానం అంటేనే భయం పట్టుకుంటాంది. గజ గజ వణుకుడు అవుతుంది. ఎందుకు ఇంత వణుకుడు అనుకుంటారా? రారే మరి చెప్తాగా ముచ్చటేందో. మొన్న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం చేసిన కథ చూసిరు కదా. పాపం దగ్గర దగ్గర 300 మందిని పొట్టన పెట్టుకున్నది. ఇక అదైనాక కూడా 4-5 విమానాలు ఎటమటం చేసినాయి. ఇక ఇప్పుడు అమెరికా విమానం మొగురు మీదనే గావర గావర చేసింది. వామ్మో, అర్థమైందా? విమానం ఇంజన్ల మంటలెళ్ళినోళ్ళ విమానంలా మంటలెళ్తుంటే అందులోన్న ప్యాసింజర్ల పరిస్థితి ఏంది కావచ్చు. ఇక అదే లాస్ట్ రోజురా మాకు అని అనుకున్నారట. కానీ విమానంతోలే డ్రైవర్లు జరంత హుషారే ఉన్నారు. మంటలు అత్తుంటే కూడా ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు పర్షాన్ కాలే. ఏటాయి తటాయి అనుకుంటే విమానాన్ని వెనుకకు మలిపి నిదానంగా కిందికి దించురోళ్ళ. అందులోళ్ళకు ఎవ్వరికి కూడా ఏం కాలే. నిజంగా గ్రేటే కదా. అమెరికా విమానం గంత కథ చేసింది కదా. మన ఎయిర్ ఇండియా విమానంలో మళ్ళీ పెద్ద కథనే నడిచింది కాదు. బొంబాయి నుంచి బ్యాంకాక్ పోయే ఈ ఎయిర్ ఇండియా విమానం రిక్కల నడుమ పిట్టల గూడు పెట్టుకున్నాయి. అగో రిక్కల నడుమనే పిట్టగూడు ఉన్నది. అంటే జూడిగా విమానాలను ఎంత మంచిగా చెకింగ్లు ఎత్తాన్లో ఈ కంపెనీ వాళ్ళు. ఇక ఎవరో ప్యాసింజర్ ఈ పిట్టగూడును ఫోటో కొట్టి పంపితే ఆఫీసర్లు వచ్చి ఆ గూడును మెల్లగా బయటికి తీసి ఎగురం పెట్టుకున్నారు. చాలా పెద్ద ఎగురమే. नजदीक खड़ा ना, उसके हाथ में देखो मैंने अजून असेल तर स्टेयरकेस के नजदीक है तो नीचे झुका ना, उसके हाथ में देखो तो कितना है. सर मला सांगा इकडचं पण चेक करून घ्या. करतील ते लोक. कारण ना इकडे पण पक्षी होता मगाशी. కాదు, విమానం అంటే ఏమనుకుంటురు కావచ్చు. అసలు విమానంలో పెట్రోల్ ఉన్నదా లేదా, కటకలు బరాబరేనా, పిట్టలు గూడు పెట్టినాయా, పాముల పుట్టలున్నాయా, గవన్నీ చూసుకోకుంటే ఏందన్నట్టు ఖాతా. కానీ గిసోంటి చూస్తుంటే అసలు విమానం అంటేనే గజ్జుమంటుంది నాకైతే. మీకెట్లున్నదులా?